గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రామరెడ్డిగూడ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రియాంక అనేటువంటి అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాలా సంచలనంగా మారినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మేడం మనతో ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రియాంక ఎప్పుడు ఆత్మహత్యకు సూసైడ్ చేసుకుంది, ఎలా జరిగింది ఈ సంఘటనపై ఎలా స్పందిస్తారు? ప్రియాంక దసరా హాలిడేస్ తర్వాత 6వ తారీఖున రిపోర్ట్ చేసింది. రిపోర్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అమ్మాయి చాలా డల్గా ఉంటే ఇంకా మేము ఎందుకు ఇలా హాలిడేస్ నుంచి వచ్చాక డల్గా ఉందని చెప్పేసి కిట్ ఇన్స్పెక్షన్ చేశాము. అంటే చెకింగ్ నోట్బుక్స్ చేస్తే అందులో అమ్మాయి నాకు చదవడం ఇష్టం లేదు, అమ్మ నాన్న తీసుకెళ్ళండి అని రాసింది. వాళ్ళ నాన్నగారికి వెంటనే ఫోన్ చేశాము. చేసి అమ్మాయికి చదవడం ఇష్టం లేదట, ఇంకా ఏదైనా జరిగితే ప్రాబ్లం అవుతుంది, తీసుకెళ్ళండి, అమ్మాయి మనసుకి ఇష్టమైనట్టు చేయండి అని. ఫాదర్ ఫస్ట్ వస్తా అన్నాడు. తెల్లవారి మళ్ళీ చేస్తే రోజు కాల్ చేశాము ఆల్మోస్ట్. అయితే 2 రోజులైనా రాకుంటే మళ్ళీ ఎందుకయ్యా రావాలి కదా, వచ్చి తీసుకెళ్ళంటే నాకు పెద్ద కూతురికి హాస్పిటల్లో ఉంది మేడం, నేను వెంటనే రాలేను అని అంటే, మరి మీ అమ్మాయికి నచ్చ చెప్పండి అదే విషయం అంటే, ఆయన ఫోన్ తీసుకొని ఏం చెప్పాడు, టీచర్ ఫోన్లోంచి ఏం చెప్పాడంటే, నువ్వు చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్తాం కానీ నేను తీసుకెళ్ళడానికైతే రాము అని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము మళ్ళీ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. మీ నాన్న అట్లే అంటాడు, ఏదో బాధలని ఉంటాడులే, మళ్ళీ తీసుకెళ్తాడు, నేను అంతవరకు అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు, తీసుకెళ్తాడు, ఏం కాదు, నువ్వేం చదువుకోవద్దు, నువ్వు జస్ట్ తినేసి మామూలుగా ఉండు, మీ నాన్న వచ్చి తీసుకెళ్తాడు, హాస్పిటల్ నుంచి మీ అక్కడ డిశ్చార్జ్ చేయడానికి వచ్చి తీసుకెళ్తాడని చెప్పి. కానీ ప్రతిరోజు పేరెంట్కి కాల్ చేస్తూనే ఉన్నాం. ఇట్లా ఉన్న అమ్మాయి మనసులో ఏం ఆలోచనలు ఉంటాయో తెలియదు. మాకు స్కూల్లో కూడా ఇంతమంది 800 మంది పిల్లలు ఉంటారు, ఒక్కొక్క అమ్మాయిని చూడడం కష్టము, రండి అని అంటే ఆయన వస్తాన్నారు. వాళ్ళ పెదనాన్న కూతురు అమ్మాయితో కూడా నిన్న కూడా మాట్లాడాము, బయలుదేరారని. ఇవాళ పొద్దున కూడా బయలుదేరారని పొద్దున టీచర్ కూడా కాల్ చేసింది. సో మరి అమ్మాయి దాన్ని ఏం మనసుకు తీసుకుందో ఏమో. హెల్త్ నీరసంగా ఉంటే హాస్పిటల్ తీసుకొచ్చాము, కాలేదో నొప్పిగా ఉంది మేడం అని అంటే తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్స్రే కూడా తీయించాము. అవన్నీ అంతా ఓకే ఉంది, ఏం ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్పారు. అతనికి చెప్పాము, మీరు అంతా ఓకే ఉంది హాస్పిటల్లో, కానీ అమ్మాయి నీరసంగా ఉందంటుంది కాబట్టి మీరు రావాల్సిందే అని. బహుశా అమ్మాయి పొద్దున 7 గంటలకు అందరు పిల్లలు బ్రేక్ఫాస్ట్ కానీ వెళ్తారు, బాత్రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతారు. 7 వరకు అమ్మాయి పిల్లలందరితోనే కలిసే ఉంది. ఆ తర్వాత ఇంకా ఈ అమ్మాయి బ్రేక్ఫాస్ట్ నుంచి ఇంకా రాలేదు, క్లాస్కి రాలేదు. 8 o'clockకి క్లాస్లో చూసేటప్పటికి లేదు. ప్రియాంక లేదనగానే వెంటనే పరిగెత్తాము అందరము. అప్పటికి అమ్మాయి హ్యాంగ్ చేసుకొని బాత్రూంలో విండో వెంటిలేటర్కున్న రాడ్కి టాయిలెట్లో హ్యాంగ్ చేసుకొని కనిపించింది. వెంటనే ఏమైనా దక్కుతుందేమో అని ఆశతోని గబగబా గవర్నమెంట్ మేడం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము, మా ఆఫీషియల్స్కి, కలెక్టర్ మేడం వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేసి ఈ లోపల అమ్మాయిని తీసుకొని వచ్చేసాము. హాస్పిటల్కి వచ్చాము, ఏమైనా బ్రతుకుతుందేమో అనే ఆశతో. అంటే ప్రధానంగా ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నది ఏంటంటే, మా పాప ఎప్పుడో చనిపోయింది, తన యొక్క శరీరం పైన గాయాలు ఉన్నాయి దీన్ని అని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపణ చేస్తారు. దీన్ని ఎలా చూస్తారు? గాయాలు అంటే నాకు అర్థం కావట్లేదు ఆ కంప్లైంట్, గాయాలు ఉండడం అనేది. ఎందుకంటే అమ్మాయి చున్నీ వేసుకున్న పద్ధతి చూడండి. ఎందుకంటే నైట్ అమ్మాయి టీచరు వెళ్ళి అటెండెన్స్ తీసుకుంది, మార్నింగ్ ఉంది, గాయాలుంటే అప్పటికే ఉండాలి కదా. గాయాలంటే ఏం చేస్తాము, మేము ఒక టీచర్స్మి, మేము మంచిగా ఉండమని చెప్తాం, చదువుకోమని చెప్తాం, చదువు రాకున్నా పర్వాలేదు, నువ్వు మంచిగా ఉండు, మీ పేరెంట్స్ని పంపిస్తామని చెప్తాం. అంతేగాని గాయాలు చేయడానికి మేము ఎవరం సార్, మేము టీచర్లం కదా, మేమేం గాయాలు మంచి చేస్తామే కానీ గాయాలు చేసేంత శత్రుత్వం మాకు పిల్లలతో ఎందుకు ఉంటుంది? అయినా ఎందుకు కొడతాం? మా దగ్గర కొట్టడమే నిషేధం, ఎవరు కొట్టడం అనేది జరగదు. అమ్మాయి మంచిగానే ఉంది. నిన్న సాయంత్రం, మధ్యాహ్నం కూడా, నిన్న ఆఫ్టర్నూన్, నిన్న మార్నింగ్ నేను గమనిస్తూనే ఉన్నాను. అమ్మాయి ఉంది, బాగానే క్లాస్లో కూర్చొని ఉంది. ఇంకా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రధానంగా అంటున్నది ఏంటంటే, తన యొక్క కూతురి శరీరం పైన చీమలు అనేటువంటి పట్టుకున్నాయి, తను ఎప్పుడో చనిపోయింది కాబట్టి చీమలు అనేవి కూడా శరీరానికి అంటుకున్నాయి, వీళ్ళు చూడడం కూడా చాలా లేటుగా చూశారు, మాకు ఉదయం 8 గంటలకి సమాచారం ఇచ్చారన్నది ఆరోపిస్తున్నారు. 8 గంటలకే జరిగింది. ఎందుకంటే పిల్లలు నా దగ్గర ఉన్న స్ట్రెంత్ 800. దీంట్లో ఈ అమ్మాయి మద్దూరు స్కూల్ అమ్మాయి, ఆ మద్దూరు కూడా మాకు 2 ఫస్ట్ బైపీసీ, ఫస్ట్ ఎంపీసీ, సెకండ్ బైపీసీ నా దగ్గరే జరుగుతాయి. టోటల్ 800 మంది పిల్లలు. సో బాత్రూమ్స్ అన్నీ వాడుకోకుంటే సరిపోవు. ఆ బాత్రూమ్ కూడా ఏమీ వదిలేసిన బాత్రూమ్ కాదు, లాక్ చేసిన బాత్రూమ్ కాదు, అది ఓపెన్ బాత్రూమ్. ఒకవేళ పొద్దున జరుగుంటే పిల్లలు ఎవరైనా వాష్రూమ్కి వెళ్తే చూస్తే ఖచ్చితంగా భయపడి పరిగెత్తుకొని వస్తారు. అందరూ మామూలుగా స్టడీలో ఉన్నారు, మామూలుగా టిఫిన్కి వెళ్ళారు, మామూలుగా అసెంబ్లీకి వచ్చారంటే అక్కడ ఏదైనా జరిగితే పిల్లలు ఇంతమంది మాకు చెప్పకుండా భయపడకుండా ఉండరు కదా. ఎప్పుడో జరిగితే చెప్పడం అనేది ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే మార్నింగ్ ఉంది తను, నైట్ డ్యూటీ టీచర్, స్టేట్ టీచర్ ఉంది, తన అటెండెన్స్ తీసుకుంది. ఖచ్చితంగా అన్ని టాయిలెట్స్ వాడితేనే మాకు సరిపోతాయి. ఎందుకంటే ఇంతమంది పిల్లలు
ఇంతమంది పిల్లల్లో అన్ని టాయిలెట్స్ వాడితేనే జరుగుతుంది. అన్ని టాయిలెట్స్ వాడకుంటే వాళ్ళకి సరిపోవు. ఏదో ఒక పిల్ల ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తుంది, చేయకుండానైతే ఉండదు. ఒక పిల్ల అనుకుంటే రాత్రి చనిపోయింది అనుకుంటే ఏ పిల్ల ఇన్ఫామ్ చేయకుండా ఉండదు కదా. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రియాంక చనిపోయినప్పుడు మీకు ఎప్పుడు సమాచారం అందింది, మీరు ఎప్పుడు వెళ్ళి చూశారు? 8 గంటలకి ప్రియాంక క్లాస్లో లేదని చెప్పారు. చెప్పగానే వెంటనే అందరం పరిగెత్తాం. ఎందుకంటే మేము డార్మెటరీస్ అన్ని లాక్ చేసాం. పిల్లలు ఏమైనా నెగిటివ్ థింకింగ్ ఉన్నా ఏమైనా ప్రాబ్లం వద్దని మాకు ఇన్స్ట్రక్షన్స్ హెడ్ ఆఫీస్ నుంచి డార్మెటరీ లాక్ చేయమని. డార్మెటరీలు పొద్దున టీచర్లు వచ్చేటప్పుడే లాక్ చేసి వచ్చేస్తారు. కాబట్టి ఇంకా బాత్రూంలో స్నానం చేస్తుంది, అయినా స్నానం చేసే టైం కాదు కదా అనేసి పరిగెత్తాం అందరం, ఇంకా ఎందుకు రాలేదని. వెంటనే పేరెంట్కి ఇట్లా హ్యాంగ్ చేసుకుందని ఇన్ఫామ్ చేశాము. ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చాము. మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇంకా అంతే తెలిసిన వెంటనే ఫస్ట్ పేరెంట్కి ఇన్ఫామ్ చేసాం, ఇట్లా హ్యాంగ్ చేసుకుంది, ఎట్లుంది అంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. ఇంకా హాస్పిటల్ తీసుకొని వచ్చాం. మేము అక్కడి నుంచి ఆ అమ్మాయి ఎట్లా సర్వైవ్ అవుతుంది అనే దాంట్లో ఉన్నాం. అంటే ప్రధానంగా ఆ అమ్మాయి ఉన్నటువంటి రూమ్లో ఎంతమంది ఉంటారు? ఉదయం మార్నింగ్ ఎక్సర్సైజ్కో సంథింగ్ చూస్తారు కదా, అప్పుడు చూసలేరా, అప్పుడు గమనించలేరు? అప్పుడు ఉంది అమ్మాయి, 3 సెక్షన్ల పిల్లలు ఆ పెద్ద హాల్లో ఉంటారు. ఆ పెద్ద హాల్లో ఒక్క అమ్మాయి ఉండరు, 2 అమ్మాయిలు ఉండరు. దగ్గర 90 మెంబర్స్ అదే హాల్లో ఉంటారు, పెద్ద హాల్లో. ప్రియాంక మృతదేహాన్ని తీసి హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పేసి మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు? ఇక్కడ తీసుకురమ్మని చెప్పారు. ఎంతసేపట్లో చనిపోయిందా ఆమె? అక్కడే చనిపోయిందా, హాస్పిటల్కి కొంచెం చనిపోయిందా? అంటే మాకైతే కొంచెం తేడాగానే అనిపించింది. అయినా సరే ఏమైనా ఆశ ఉంటుందేమో అని మేము మా జోనల్ ఆఫీసర్ గారికి, కలెక్టర్ మేడంకి ఇన్ఫామ్ చేసి వెంటనే ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఏమైనా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని ఇంకా తీసుకొని వచ్చేసాం. అంటే ప్రధానంగా అమ్మాయి ఆత్మహత్య విషయంలో అంత గతంలో ఒక 2 నెలలు 3 నెలల క్రితమే హాస్టల్లో చేరినట్టుగా తెలుస్తుంది. చదువు కోసం అని చెప్పేసి అంతకుముందుకు ఏమైనా పాప యొక్క మనస్తత్వం ఎలా ఉండేది, తను ఏమైనా అబ్జర్వేషన్ చేశారా మీరు? అంతకుముందు అంటే కొంచెం చదువులో వీక్ ఉంది, కానీ పెద్ద ప్రాబ్లంగా ఏమనిపించలే, మామూలుగానే ఉంది. అమ్మాయి కొద్దిమంది వచ్చినాక 2-3 నెలలు కానీ అడ్జస్ట్ కారు పిల్లలు. అమ్మాయి జడిపి అమ్మాయి 2-3 మంత్స్ అయితే కానీ వాళ్ళు అడ్జస్ట్ కారు, కొంచెం టైం తీసుకుంటారు అంతేగాని అంత తేడాగా ఏమి అనిపించలేదు. అమ్మాయి కూడా ప్రయత్నం చేస్తూ చదువుతుంది అట్లా. అంటే తన యొక్క ఆత్మహత్యకి చేసుకోవడానికి మానసిక స్థితి విషయంలో ఎలాంటి పరిణామాలు చూసుకుంటే అటు కుటుంబ వైపు నుంచి ఉంటారా, ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా విద్య విషయంలో ఏమైనా ఉన్నాయా? హాస్టల్లో ఒత్తిడి చేసే సమస్య లేదు, ఎందుకంటే అమ్మాయి జాయిన్ అయ్యి 2 నెలలు అయింది. ఇంకొకటి మేము చిన్న చదువుకునే వాళ్ళకి చదువుకునేటట్టుగా, తక్కువ చదువుకునే వాళ్ళకి చాలా చిన్న టార్గెట్స్ పెట్టుకొని టీచర్ దగ్గర ఉండి చెప్తారు. చదువు మీద ఒత్తిడి ఏం కాదు, చదువుకోమని చెప్తాము. అట్లాగే ఆ అమ్మాయి బహుశా వాళ్ళ నాన్న శవాన్నైనా తీసుకెళ్తాను కానీ నేను రాను అనడం వల్ల ఏమన్నా అప్సెట్ అయిందేమో. అంతకుముందు అంత అప్సెట్గా కనిపించలేదు, అట్లా అప్సెట్ అయినట్టుందేమో మరి అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ప్రధాన హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్లు నిర్ధారించారా చనిపోయిందని చెప్పేసి? నిర్ధారించిన తర్వాత పేరెంట్స్కి ఫోన్ చేశారా, లేకపోతే అక్కడ నుంచి బాడీని తీసుకొచ్చిన తర్వాతనే పేరెంట్స్? బాడీని హ్యాంగ్ చేసుకుందని చేశాము. తర్వాత ఇక్కడికి రాగానే నిర్ధారించినాక మళ్ళీ ఫోన్ చేశాము. నిర్ధారించాక మళ్ళీ టీచర్ ఫోన్ చేశారు. అంటే ప్రియాంక యొక్క ఆత్మహత్య విషయంలో సంచలనంగా మారింది. ఒక లెటర్ రాసుకుంది, తన యొక్క సూసైడ్ లెటర్ రాసుకుంది. ఆ లెటర్ ఏమైనా దాంట్లో ఏముంది, అసలు ఏమైనా చూసారా? 4-5 రోజుల కిందనే రాసుకుంది. అందులో ఉంది, అమ్మ నాన్న నన్ను తీసుకెళ్ళండి, నేను చదువు తప్ప ఏదేం చేస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని రాసింది. అదే విషయం వాళ్ళ ఫాదర్కి చెప్పాము, ఈ అమ్మాయి చదువుకొనట్టుంది, కనీసం నువ్వు తీసుకెళ్ళి 2 రోజులు మీ దగ్గర పెట్టుకొని తర్వాత మళ్ళీ తీసుకురండి కావాలంటే, కానీ ఒకసారి మాత్రం మీరు వచ్చి తీసుకెళ్ళాలి అమ్మాయిని అని చెప్పాము. అతను వస్తానని అట్లే తాత్సారం చేశారు. ప్రతిరోజు వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాము, రండి ఒకసారి వచ్చి వెళ్ళండి, అమ్మాయి ఇట్లా రాసుకున్నాక మా దగ్గర ఉంటే మాకు మంచిగా అనిపించదు, మాకు భయంగా ఉంటుంది, రండి అని అంటే వస్తా మేడం అన్నాడు. కానీ కనీసం ఆమె నచ్చ చెప్పండి అంటే ఆయన అట్లా మాట్లాడాడు, చేస్తే బాడీ తీసుకెళ్తాను, శవాన్ని తీసుకెళ్తాను కానీ నేను తీసుకెళ్ళడానికి మాట్లాడు. సో ఇది ప్రియాంక చనిపోయినటువంటి ఆత్మహత్య విషయంలో కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. తను చనిపోయిన తర్వాత తను చనిపోక ముందుకే ఒక లెటర్ రాయడము, తన యొక్క తండ్రి చెప్పినటువంటి మాట కూడా నాకు చాలా బాధ అనిపించింది అనేటువంటి విషయంలో కూడా సంచలనంగా మారింది. ఈ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రియాంక విషయంలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని చెప్పేసి అటువైపు తల్లిదండ్రులు కూడా పలు అనుమానాలని బయటికి తీసే ప్రయత్నం జరుగుతుంది. తన కూతురు పైన నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా తండ్రి నాగయ్య ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నాడు. కాబట్టి పరివార ప్రాంతాల్లో కూడా ప్రియాంక తల్లిదండ్రులు తమకు సంబంధించినటువంటి పలు అనుమానాలను అయితే రేకెత్తించారు. ఈ అనుమానాలను మాకు నివృత్తి చేయాలి, తన యొక్క కూతురు యొక్క విషయంలో కూడా తన యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే నేను నా కూతుర్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పేసి చెప్పినటువంటి ఈ ప్రియాంక యొక్క ఆత్మహత్య విషయంలో పలు అనుమానాలు అయితే రేకెత్తించే సందర్భంలో కేసును పూర్తిగా విచారణ చేపట్టి తన కూతురికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఒకవైపు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. ఏం జరుగుతుందో మాకైతే ఇప్పుడు పేషెంట్ని బట్టి మాకు అర్థమైనది, పేషెంట్ని బట్టి మాకు ఇప్పుడు అర్థమైంది. పేషెంట్ చూస్తే సూసైడ్ కేసు లాగా లేదు, ఎందుకంటే అన్ని దెబ్బలు ఉన్నాయి, చెవులో బ్లడ్ ఉంది,
ఇప్పుడు వాళ్ళు ఇన్ఫామ్ చేసినది మాకు పొద్దున ఈరోజు పొద్దున 8 గంటలకు ఇన్ఫామ్ చేసి కూడా కాలేజ్ దగ్గర ఏం లేదు పేషెంట్, ఆల్రెడీ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో చూస్తే మొత్తం చల్లగా అయిపోయి ఏం లేదు, లేట్ అయిపోయింది, చీమలు పట్టినాయి బాడీ. వాళ్ళేం పొద్దున 7:30 టిఫిన్ చేసిందని చెప్తారు, ఎన్నో చాలా చెప్తున్నారు. ఇప్పుడు ఆడ పాప ఆల్రెడీ వదిలినాం అక్కడ. సరే మాకు కాల్ చేసినారు, నిన్న మొన్న కాల్ చేసినారు, చేస్తే మా పాప ఉండి ఇంకో పాపకి సీరియస్ అయ్యి కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆల్రెడీ ఉస్మాన్ హాస్పిటల్ అడ్మిట్ అయినాక కాల్ చేస్తే సర్లే నిన్న కూడా మొన్న ఇంతకుముందు 4 days కింద కాల్ చేస్తే సర్లే మేడం ఈ 2 రోజులు ఎట్టో వాళ్ళకి చూసుకోండి మేడం, వస్తున్నాం మేమని చెప్పినాం, ఆల్రెడీ వస్తాం మేడం అని చెప్పినాక. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పాప కొద్దిగా కాపులు ఉండాలి కదా, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, వాళ్ళ దగ్గర అప్పచెప్పినాం. మీకు కాలేదని చెప్పి మా ఇంటి దగ్గర వదిలిపోండి, లేకపోతే పేరెంట్స్ ఖచ్చితంగా వచ్చి కన్ఫామ్ మీరు రావాల్సిందే ఖచ్చితంగా అంటే వచ్చేస్తుంటే ఈ విధంగా జరగడం ఇట్లా చేసడం ఏంది ఇది? ఇప్పుడు పొద్దున టిఫిన్ చేసిన పాప ఈ టైంకి బాడీ అట్లా ఎట్లా అవుతుంది? పాప టిఫిన్ చేస్తే మోషన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాప లాస్ట్ టైం ఎప్పుడు ఫోన్ చేసింది వాళ్ళ పేరెంట్స్? పాప లాస్ట్ టైం ఫోన్ చేయలేదు, 2 రోజులకి 2 days బ్యాక్ చేసింది. ఏం చెప్పింది? మాకేం పాప ఏం చేయలేదు, మేడం చేసింది అంతే. పాపతో మాట్లాడించలేరు వాళ్ళు. తీసుకోపోమని చెప్పినారు. మా ఫాదర్కి ఏమైంది పరిస్థితి సీరియస్, ఆల్రెడీ బ్లడ్ అది సీరియస్ ఉన్న డయాలసిస్ ఆ పాప బ్లడ్ 4% ఉంది, బ్లడ్ 2 కిడ్నీలు ఫెయిల్. ఆ పాప టెన్షన్లో పెద్ద అమ్మాయి, ఆ పాప టెన్షన్లో అక్కడ ఉన్నాం మేము. ఎవరేం ఆయనకు అబ్బాయి సేమ్ లేదు, 5 members గర్ల్సే. మొలదకల్ నాది 5 మంది ఆడపిల్లలు ఉన్నారు సార్. నా పెద్ద బిడ్డని కిడ్నీలు పాడై హాస్పిటల్ చేర్పించినాం సార్. అక్కడికి పోయినాము, ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది సార్ నాకు. ఒక 2 రోజులు పెట్టుకున్నాము, వచ్చి నేను తీసుకుపోతాను అన్నారు. అంటే రూమ్లో వేసినాము నీ బిడ్డని అన్నారు. మంచిగా చూసుకోవడం వచ్చి తీసుకుపోతాం, మా వాళ్ళు వస్తారని చెప్పినాను. చెప్తే ఈరోజు ఉదయం 8:30కి ఫోన్ వచ్చింది సార్. ఇక్కడ మీ బిడ్డ రూమ్లో ఉంది, వస్తలేదు అని ఫోన్ చేసినారు. కొంచెంసేపులో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు సార్. మళ్ళీ తర్వాత వాళ్ళ మేడం ఫోన్ చేసి హాస్పిటల్కి రండి, మీ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుపోయినామని ఫోన్ చేసి ఇక్కడ వచ్చి చూస్తే మా పాప చనిపోయింది సార్. అనుమానం ఉంది సార్, మాకు అనుమానం ఉంది సార్. కొట్టినారు సార్ మా పాపని, కొట్టినారు. వాళ్ళు ఎవరు కొట్టినది తెలియదు సార్ మాకు. కొట్టినారు మా అక్కడ పోయి ఏమో సార్ మా పాప చదవకుండా కొంచెం మంచిగా ఏమో వండుకేసిందంట, కొట్టినారు. వాళ్ళే మేడం చెప్పారు. ఆ మేడం పేరు ఆమె నెంబర్ ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.